ఈ సభ చూస్తుంటే ఈరోజు అన్ని సంఘాలు ఏకమై ఈ సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి బయట చాలా మందికి డౌట్ ఉంది, వీళ్ళందరూ కలవరు, వీళ్ళందరూ ఏకం కారు, వీళ్ళని అవమానించుకుంటారనే విషయాలు చాలా చోట్ల నేను కూడా విన్నా. కానీ ఈరోజు ఈ సభాముఖంగా గర్వంగా అందరికీ చూపించాలనుకుంటున్న మా ఐక్యత. అలాగే ఈరోజు రాష్ట్రంలో బలుగు బలహీన వర్గాల కంటే అట్టడుగున ఉన్న వర్గం ఏంటంటే అది ఒక దివ్యాంగ సమాజం. ఈ దివ్యాంగ సమాజానికి నిజానికి అన్నిటికంటే అందరి హక్కుల కంటే ఈరోజు ఈ కలియుగంలో ఉమెన్ చాలా వెనుకబడిన వర్గం అంటారు. వాటికంటే ఏదైనా వెనుకబడిన వర్గం ఉందంటే అది దివ్యాంగ వర్గమే. ఈ వర్గానికి ఎంత చేసినా తక్కువనే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జీవితంలో ఈ సమాజంతో పోటీపడి బతకాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే తప్ప ఈ సమాజంతో పోటీపడి బతకలేని వ్యవస్థ దివ్యాంగులకు ఉంది. కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దివ్యాంగులకి 7% రిజర్వేషన్ కల్పించబడింది. ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ని మేము చాలా సార్లు పక్క రాష్ట్రంలో చేసిన 7% రిజర్వేషన్ అమలు చేయమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మార్చాల్సింది అని చెప్పేసి ఒక స్థానంలో ఉన్న ఆఫీసర్ చెప్పడం జరిగింది. నిజానికి చేయాలనే తాపత్రయం, చేయాలనే ఆసక్తి ఉంటే ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పరు. సో మేము అడుగుతున్నది, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న విషయాల గురించే మేము అడుగుతున్నాం. మాకు 7% రిజర్వేషన్ కల్పించి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి బ్యాక్లాగ్లను గుర్తించి బ్యాక్లాగ్ జాబ్లను గుర్తించి వాటిని తక్షణమే భర్తీ చేయవలసిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రస్తుత గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా హక్కు, ఇది ఒక భిక్షం కాదు. ఇది మాకు 7 కంటే ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువేవి కాదు. ఎందుకంటే ఈ రోజు 20 లక్షల జనాభా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాతో మేము ఉన్నాం. కాబట్టి మా ఓటు బ్యాంక్ కూడా చాలా ఉంది. సో మా ఈ 7% రిజర్వేషన్ కల్పించి దివ్యాంగులందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ ప్రస్తుత గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్వయం ఉపాధి కింద ప్రస్తుతం 50,000 ఏ మూలకు కూడా సరిపోవు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 50,000 స్కీమ్, ఆ 50,000ని ఒక 10 లక్షలు మన సోదరుడు మున్నాబాయ్ చెప్పినట్టుగా ఒక 10 నుంచి 15 లక్షలు దివ్యాంగులకు స్వయం ఉపాధి కింద కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు దివ్యాంగుల మీద దాడులు జరిగిన, అవమానపరిచిన, హింసించిన ఎలాంటి సెక్షన్ లేదు. ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి దివ్యాంగుల మీద దాడులు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ లో వెళ్ళి కేసు తీసుకోండి అంటే ఏ సెక్షన్ మీద తీసుకోవాలనే వారికి కూడా డౌట్ గా ఉంది. కాబట్టి సెక్షన్ 92 అనేది ఒకటి ఉంది దివ్యాంగులకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించినటువంటి దాన్ని జియో రూపంలో సరైన గైడ్ లైన్స్ గా విధించి ప్రస్తుత గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులందరం మేము ప్రస్తుత గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. సో అలాగే ఈ కార్పొరేషన్ అనేది ఒక దివ్యాంగులకు ఉంటది. నిజానికి కార్పొరేషన్ డెవలప్ చేయండి అంటే మీ కార్పొరేషన్ చాలా లాస్ లో ఉందని చెప్తున్నారు, కానీ అది సరైనది కాదు. అంటే మిగతా కుల కార్పొరేషన్లు అన్ని కూడా లాస్ లోనే ఉన్నాయి, అయినప్పటికీ వాటిని నడుపుతున్నారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ వాళ్ళది ఎక్కువ ఉందని కాబట్టి. సో మాది కూడా చాలా ఓటు బ్యాంక్ ఉంది. మేము ఈ సభాముఖంగా మా కార్పొరేషన్లు అన్నిటినీ ఉమ్మడి జిల్లాల్లో 10 యూనిట్లు ఓపెన్ చేసి మా కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ దివ్యాంగులతో భర్తీ చేయవలసిందిగా ఈ అన్ని సంఘాల నాయకులందరూ మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చాలా మంది యూనిఫామ్ జాబులు, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి హయాంలో యూనిఫామ్ పోస్టులలో దివ్యాంగులందరికీ చోటు కల్పించాలని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అయ్యా మీ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా యూనిఫామ్ జాబ్లలో మా రిజర్వేషన్
కానీ కనపడకుండా చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు. మీకు ఈ యూనిఫామ్ పోస్టులలో మాకు స్థానం కల్పించి మమ్మల్ని కూడా అందులో భాగం చేయవలసిందిగా ఈ సభాముఖంగా అందరూ సంఘ నాయకులం డిమాండ్ చేస్తున్నాం. అలాగే శాఖ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ గారు శాఖను డిమెర్జ్ చేశారు. కానీ దాన్ని ఉన్న మహిళా డిపార్ట్మెంట్ తో కలిసి జిల్లాలో ఇంకా అట్లనే కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రత్యేక వ్యవస్థగా చేసి మాకు అందులో ఉన్నటువంటి పోస్టులు కూడా దివ్యాంగులతో భర్తీ చేయవలసిందిగా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఈ అవకాశం కల్పించినటువంటి అందరి దివ్యాంగ సంఘ నాయకులని, ముఖ్యంగా మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారిని, మీరందరినీ మేము ప్రత్యేకమైన ఉదయ్ టీం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.